ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి అని అష్టైశ్వర్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. పంచదారతో వ్యక్తుల్ని ఎలా వశీకరణం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వశీకరణ అనగానే ఎప్పుడు కూడా చెడుకు ఉపయోగించకూడదు. చెడుకి వశీకరణం ఉపయోగిస్తే అది తిప్పు కొడుతుంది. భార్య భర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయి. భర్తని భార్య వశం చేసుకోవాలి. అలాంటప్పుడు వశీకరణం చేసుకోవచ్చు. కుటుంబంలో సభ్యుల మధ్య గొడవలు ఉంటే అలాంటప్పుడు కూడా వశీకరణం చేసుకోవచ్చు. నిజంగా ఎవరినైనా ప్రేమించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వశీకరణం చేసుకోవచ్చు. అయితే అది ట్రూ లవ్ అయి ఉండాలి. మోసం చేయడానికి వశీకరణ ప్రయోగాలు చేస్తే కనుక ఖచ్చితంగా అవి తిప్పికొడతాయి. కాబట్టి పంచదార ఉపయోగించి వశీకరణం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పంచదారతో వశీకరణం చేసుకోవాలంటే మనకు ఒక గాజు బాటిల్ కావాలి, ఒక రెడ్ కలర్ మార్కర్ కావాలి, ఒక వైట్ పేపర్ కావాలి. ఒక వైట్ పేపర్ తీసుకొని రెడ్ కలర్ మార్కర్తో మీ పేరు ఆ వైట్ పేపర్ మీద రాయండి. మీరు ఎవరినైతే వశీకరణం చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మీ పేరు కింద వైట్ పేపర్ మీద రాయాలి. ఆ తర్వాత ఆ వైట్ పేపర్ని 4 మడతలు పెట్టి మీరు రెడీ చేసుకుంటున్నటువంటి ఆ గాజు బాటిల్లో వేసేసేయండి. ఇప్పుడు పంచదార తీసుకొని పంచదార ఆ బాటిల్ మొత్తం నిండుగా పోయండి, లేదనుకుంటే సగానికి పోయండి. మెయిన్ ఏంటంటే ఈ పేపర్ మొత్తం కూడా పంచదారలో మునిగిపోవాలి. అలా పంచదార ఆ గాజు బాటిల్లో పోసేసేయండి. పోసేసి ఈ బాటిల్లో ఇంట్లో ఎవరికి కనబడని చోట పెట్టుకోవాలి. పెట్టే ముందు మీరు ఏం చేయాలి అంటే ఆ గాజు బాటిల్ కుడి చేత్తో పట్టుకొని 5 నిమిషాల పాటు మీకు ఏ వ్యక్తి వశీకరణం అవ్వాలో ఆ వ్యక్తి పేరు చదువుకుంటూ నాకు వశీకరణం అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకొని 5 నిమిషాల తర్వాత మీ ఇంట్లో ఎవ్వరికీ కనిపించని చోట ఆ బాటిల్ని ఉంచండి. ఇప్పుడు ఒక వ్యక్తిని కాదండి, మా కుటుంబంలో అందరి సభ్యుల మధ్య గొడవే, అందరినీ వశీకరణం చేసుకోవాలి, అందరితో అనుకూలత ఉండాలి, 2, 3 ఎంతమందినైనా చేసుకోవటం వీలు కదా అంటే ఈ ప్రయోగంతో 5 వరకు వశీకరణం చేసుకోవచ్చు. 5 వశీకరణం చేయాలంటే ఏం చేయాలి? 5 పేపర్స్ రెడీ చేసుకోవాలి. ప్రతి పేపర్ మీద మీ పేరు, కింద ఎవరిని వశీకరణం చేసుకోవాలో వాళ్ళ పేరు రాయాలి. ఈ 5 పేపర్లు కూడా 4 ఫోల్డింగ్స్ చేసేసి ఆ గాజు బాటిల్లో వేసేసి మొత్తం పంచదార పోయాలి. ఒక్క వ్యక్తికైతే 5 నిమిషాలు బాటిల్ని చేతిలో పట్టుకొని వశీకరింపబడాలి అని మనసులో అనుకోవాలి. ఒకవేళ 5 అనుకోండి, 5 5లు 25 నిమిషాలు. 4 అనుకోండి, 4 5లు 20 నిమిషాలు. 3 అనుకోండి 15 నిమిషాలు. అలా ప్రతి వ్యక్తికి 5 నిమిషాలు చొప్పున ఆ బాటిల్ని చేతిలో పట్టుకొని వశీకరించబడాలి అని ఇంట్లో ఎవ్వరికీ కనబడిన చోట పెట్టండి. అయితే ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఎవ్వరికీ చెప్పకూడదు. చెబితే మాత్రం అస్సలు ఆ ప్రయోగం పనిచేయదు. ఎవరికైనా జరిగినాయా అని ఎంక్వైరీ చేసి ఈ ప్రయోగాలు చేయకూడదు. అలా చేసినా సరే పనిచేయవు. కాబట్టి ఎవరికీ చెప్పకుండా ఏ ఎంక్వైరీ చేయకుండా ఈ ప్రయోగం చేయాలి. అయితే మీరు రోజు ఏం చేయాలంటే ఆ బాటిల్ వైపు చూసి ఆ వ్యక్తి వశీకరించబడాలి అని రోజు అనుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఈ పంచదార అనేది 1, 2 రోజుల తర్వాత ఏమవుతుంది? నీళ్ళలాగా అయిపోతుంది. అయితే పంచదార తొందరగా నీళ్ళలాగా అయిపోతే మీది నిజమైన లవ్ కాదు అని అర్థం చేసుకోండి. ఎవరినైనా మీరు నిజంగా వశీకరణం చేసుకునేటప్పుడు మీ హార్ట్ ప్యూర్గా ఉంటే కనుక పంచదార తొందరగా నీళ్ళలాగా మారదు. తొందరగా నీళ్ళలాగా మారిపోతే మీది నిజమైన ప్రేమ కాదు. కొద్దిగా టైం తీసుకొని నీళ్ళలా మారిందనుకోండి, అప్పుడు మీది నిజమైన ప్రేమను అర్థం చేసుకోవాలి. నీళ్ళలాగా మారిపోతే మొత్తం ఆ సీసా పంచదార ఇదంతా ఎవరు తొక్కని చెట్టు మొదట్లో వేసేసేయండి. అది ఒక్కసారి కాకపోయినా 2, 3 సార్లు ఈ ప్రయోగం చేయండి. మీ మనసులో ఉన్న వాళ్ళని వశీకరణం చేసుకోవటానికి ఈ ప్రయోగం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ ఎవరికైనా చెప్తే మాత్రం ప్రకృతిలో ఎనర్జీ న్యూట్రల్ అయిపోతుంది. ఈ ప్రయోగం పనిచేయదు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.